హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ మూవీ నుంచి ఫైర్ స్ట్రోమ్ అనేటువంటి లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ఈ అమ్మ సాంగ్ ఏ ముహూర్తాన రిలీజ్ అయిందో కానీ సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుందని చెప్పాలి. అసలు ఏమన్నా సాంగా మైండ్ పోతుంది లోపల అనేటువంటి విధంగా అయితే సాంగ్ అయితే ఉంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ సాంగ్. నాకైతే సాంగ్ మైండ్లోంచి పోవట్లేదు. ఆ సాంగ్ని రిలీజ్ చేసినప్పుడు నేను ఇది ఫ్యాన్ మేడ్ సాంగ్ ఏమో నాకైతే అనిపించింది. ఎందుకంటే ఓజీ మూవీ టీము ఈ ఫైర్ స్ట్రోమ్ సాంగ్ని ఈవినింగ్ 6 o'clock కల్లా రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఇది 3 hours ముందే ఈ లిరికల్ వీడియో అయితే రిలీజ్ అయిపోవడంతో నేనైతే ఫ్యాన్ మేడ్ సాంగ్ ఏమో అనేది చూస్తున్నాను. ఫ్యాన్ మేడ్ సాంగ్ ఈ రేంజ్లో ఉందంటే ఒరిజినల్ సాంగ్ ఇంకే రేంజ్లో ఉంటుందో అనుకుంటూ నేనైతే లిరికల్ వీడియో చూస్తాను. అలా చూస్తూ ఉండగా సడన్గా మన పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ లుక్స్తో ఒక వీడియో క్లిప్ అయితే చూశాను. మైండ్ బ్లోయింగ్. ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఇది ఒరిజినల్ సాంగే, ఫ్యాన్ మేడ్ సాంగ్ కాదని నాకైతే అర్థమైంది. స్టార్టింగ్ ఈ సాంగ్ లిరిక్స్ అయితే నాకు అర్థం కాల. ఒక 5 నుంచి 6 times అయితే నేను కాన్సన్ట్రేషన్తో ఈ సాంగ్ అయితే విన్న తరువాత ఆ మొత్తం నరాల్లోకి అయితే నాకు ఈ సాంగ్ ఎక్కేసిందండి. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది సాంగ్. లిరిక్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. సాంగ్ స్టార్టింగ్ మన తెలుగు లిరిక్స్ వస్తాయండి. అల లెక్క కథ లెక్క భయపడిలే, క్షణక్షణమొక తల తెగి పడిలే, ప్రళయము ఎదురుగా నిలబడిలే, మీటి దాటికి లోకం హడలి. ఏమన్నా లిరిక్సా? గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఆ లిరిక్స్ అంటే. ఈ ఒక్క లిరిక్స్ ఇక చాలా లిరిక్స్ ఉన్నాయి. అసలు ఈ లిరిక్స్ రాసినటువంటి విశ్వ గారికి, శ్రీనివాస్ మౌళి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ ఓజీస్ గంభీర క్యారెక్టర్ని బేస్ చేసుకుని లిరిక్స్ రాశారనండి నాకైతే ఏ కోసం అనిపించలేదు. వీళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని లిరిక్స్ రాశారనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. అంతేకాదు ఈ సాంగ్ మధ్యలో ఇంగ్లీష్ లిరిక్స్ అలాగే జాపనీస్ లిరిక్స్ కూడా వస్తాయి. ర్యాప్ లిరిక్స్ అనమాట. అవి రాసినటువంటిది రాజకుమారి గారు. అవి కూడా టోటల్ ఫైర్ స్ట్రోమ్ లిరికల్ సాంగ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క మూమెంట్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. అసలు బుర్ర పాడని చెప్పాలి. నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ లిరికల్ సాంగ్లో మన పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అయితే అరాచకం, మాసమ్మ మొగుళ్ళ కనిపించాడు నాకు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలని ఇష్టపడతారో అంతకు మించి అయితే సుజిత్ గారు అయితే చూపించేశారు. పవన్ కళ్యాణ్ గారికి సుజిత్ గారు వీరాభిమాని, డై హార్డ్ ఫ్యాన్, కల్ట్ ఫ్యాన్ అనమాట. అలాంటి తన అభిమాన హీరోని ఏ విధంగా చూపిస్తాడో అది మనం ఆల్రెడీ టీజర్ చూసేసాం. ఇప్పుడు మనం లిరికల్ వీడియో చూసాం. రేపొద్దున మూవీలో అంతకు మించి అయితే చూడబోతున్నాము. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో ఒక వీడియో క్లిప్ అయితే చూశానండి. అది చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, బ్లాక్ డ్రెస్ వేసుకున్న మిస్సైల్ గన్న పట్టికిని నడిచూస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజంగా అరాచకం అమ్మ మొగుడిని అయితే మనం సెప్టెంబర్ 25న చూడబోతున్నాం. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు మనం తమన్నా గురించి అయితే మాట్లాడుకోవాలి. తమన్నా నీకైతే హ్యాట్స్ ఆఫ్. ఏమన్నా మ్యూజిక్ ఇచ్చేవా? ఏమన్నా సాంగ్? అసలు నువ్వు నా పక్కన ఉండుంటే నేను గట్టిగా హగ్ చేసుకోవాలనే ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుందన్నా. నిజంగా నువ్వు సూపర్. అంతే. నువ్వు ఆల్రెడీ చెప్పావు తమిళోళ్ళకి మనమంటే ఏంటో తెలుస్తుంది ఈ ఓజీ మూవీ ద్వారా నువ్వు అన్నావు. అది 100కి 1000% మ్యూజిక్ ద్వారా మనం ప్రూవ్ చేయబోతున్నాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. నువ్వు మీసం పెంచడానికి రెడీగా ఉండు. మీతో పాటు మేము కూడా తిప్పడానికి మీసం పెంచుకుంటున్నాం. ఖచ్చితంగా ఓజీ మూవీతో మనం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ లిరికల్ సాంగ్ని యాక్చువల్గా అయితే ఈ ఈవినింగ్ 6 o'clock రిలీజ్ చేయాలి. కానీ కొన్ని లీక్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే ఎర్లీగా అయితే రిలీజ్ చేసేసారు. పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అంటే ఏ విధంగా ఉంటుందో సెప్టెంబర్ 25న ప్రతి ఒక్కరూ చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానికి ఓజీ మూవీ సమాధానం అయితే చెప్పుద్ది. అసలు పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అయితే చూపిస్తారు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీరు కనుక ఈ ఫైర్ స్ట్రోమ్ అనే సాంగ్ని వినుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మన పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.